అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్, కడతాల్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ మాధవి దాత్రిక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా హ్యాపీగా ఉంది. జగన్నాథ గట్టులో మరి సార్కి ఇష్టమైన ప్లేస్లో మరి పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో దీని గురించి మీ మాటల్లో. జగన్నాథ గట్టులో 15 సంవత్సరాల కిందట పత్రిజీ గారు కార్యక్రమాలు తలపెట్టారు. అక్కడ అంటే స్వయంభుగా వెలిసిన శివాలయము ఉండడము, జడలయ స్వామి అని చెప్పేసి అక్కడ ఆయన ధ్యానంలో ఉంటూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనది ఏదైతే పిరమిడ్ ఆశ్రమం ఉందో జగన్నాథ గట్లో సేవాదల్ ఆశ్రమం, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే జడలయ స్వామి గారి ఒక చిన్న ఆశ్రమం, చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. అక్కడికి ఎంతోమంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్సే కాకుండా ఎంతోమంది ధ్యానంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది వచ్చి అక్కడ ధ్యానం చేసుకుని వెళ్తుంటారు. అదే కాకుండా బుద్ధుని యొక్క ఆనవాళ్ళు కూడా మనకు అక్కడ చూడడం జరిగింది, లీవ్స్ పైన కనబడడం జరిగింది. అంటే ఇది ఈరోజే వచ్చింది కాదు, అక్కడ బుద్ధుడి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టే పత్రిజీ గారు ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. పత్రిజీ గారు ప్రత్యేకంగా జగన్నాథ ఘట్ని ఇది నా ఆత్మ అని చెప్పడం కూడా జరిగింది. అయితే పత్రిజీ సారు ఎంతోమంది మాస్టర్స్ని ఆ ప్రదేశంలో వర్క్ చేయించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా పాల్ విజయ్ కుమార్ గారు అండ్ టీం ఆ ల్యాండ్ మీద ఫస్ట్ వెళ్ళి వర్క్ చేయడము, ఉమా మహేష్ టీం అంతా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఒక పిరమిడ్ రావడం అక్కడ ఆ టైంలోనే వచ్చిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ రావడం, మళ్ళీ పత్రిజీ సారు ఈ జరుగుతున్న క్రమంలో మళ్ళీ సార్ ఏం చేశారంటే అక్కడ ఎనర్జీని మూమెంట్ చేయడం కోసం అని చెప్పేసి వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడంని అక్కడ కొన్ని రోజుల పాటు మీరు అక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ల్యాండ్ సంబంధించిన వర్క్స్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు అందరినీ మాకంతా కలిసి వాళ్ళని అక్కడ ఉంచుతూ పాండురంగ శెట్టి గారిని ఈ యొక్క ట్రస్ట్కి చైర్మన్గా పెట్టడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్కి మూల స్తంభం ఎవరైనా ఉన్నారు అంటే పాండురంగ శెట్టి గారు. పరమేశ్వర్ రెడ్డి గారు ఈ పేపర్ వర్క్స్ కోసం ఎంతగానో వర్క్ చేయడం జరిగింది. వీటన్నిటి వెనకాల వరలక్ష్మి మేడము, విజయలక్ష్మి మేడం గారిని సారు అక్కడ ఉంచడం అనేది ఒక గొప్ప విషయంగా నేను చెప్తాను. ఎందుకంటే పత్రిజీ గారి ఎనర్జీ కనెక్ట్ చేసి అక్కడ ఎనర్జీ పరంగా వర్క్ చేయడం వల్లనే ఈరోజు మనము పిరమిడ్ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేయడం. ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు జరిగాయి కాబట్టి అక్కడ మనకు ఒక పెద్ద హాల్ ఏర్పరచుకున్నాం మనము, పిరమిడ్ ఉంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే నిత్య అన్నదానం అక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి సేవాదల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అది పత్రిజీ గారు చెప్పారు కాబట్టి పత్రిజీ గారు చెప్పిన కార్యక్రమాలు అన్నీ జరగాలి. గత 15 సంవత్సరాలుగా కర్నూల్లో ధ్యానం పుట్టింది, పిఎస్ఎస్ఎం మూమెంట్ పుట్టింది. అక్కడ ఏ ఒక్క కార్యక్రమాలు అంటే స్టాండర్డ్గా ఇయర్లీ ఒక 3 రోజులు 7 రోజులు ఏది జరగట్లేదు అని మాకు అనిపించినప్పుడు ట్రైనింగ్ హెడ్ క్వార్టర్గా పత్రిజీ గారు చెప్పినట్టు మనం ఇక్కడి నుంచే ప్రతి సంవత్సరము ఆనాపాన సత్య అంటే బుద్ధుడు దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి జగన్నాథ గట్టు మీద ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు సడన్గా మేకా వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, భూపతి రాజు, ఈ ట్రస్ట్లో మెంబర్స్ నాగేంద్ర, నరేంద్ర అని ఈ ప్లాంటేషన్ మీద చాలా వర్క్ చేశాడు అబ్బాయి, మహబూబ్ నగర్ అబ్బాయి. ఈ అంతా టీమ్గా ఒక 5-6 మంది కలిసి స్పాట్లో ధ్యానయజ్ఞంలో తీసుకున్న నిర్ణయాన్ని మిగతా హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ తోటి, మిగతా పిరమిడ్ మాస్టర్స్ తోటి డిస్కస్ చేయగా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఒక సేవాదల్ అంటే సేవాదల్ మెంబర్సే కాదు, పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఎస్ బాగుంటుంది కర్నూలులో పెడితే అనుకున్నాం. దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాం. వండర్ఫుల్ మేడం, చాలా బాగుంది. సో మరి కొన్ని సంవత్సరాల తర్వాత కర్నూలులో జగన్నాథ గట్టు పైన జరుగుతున్న ఒక చక్కటి మహోత్సవం అనుకోవాలి, సెలబ్రేషన్ అనుకోవాలి. అన్నీ జగన్నాథ గట్టు చూడని వాళ్ళు కూడా మూమెంట్లో చాలామంది ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? ఎంతమంది వస్తారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అందరితో మీరు ప్రమోషన్స్కి తిరుగుతున్నారు కదా, సో ఎలా ఉంది రెస్పాన్స్? చాలా అద్భుతంగా ఉంది మేడం. మేము ముందుగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వెంటనే మేము వెళ్ళి రంగనాథ్ రెడ్డి గారిని కలిసాము. ఎందుకంటే వెరీ సీనియర్ మోస్ట్ మాస్టర్ రాయలసీమ ఏరియాలో. అలా కొంతమంది మాస్టర్ కలిసినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తాడిపత్రి మాధవి మేడం ఎంతమంది అన్నా రానియండి, భోజనాల ఏర్పాట్లు 2000 మంది వస్తారా 2 లక్షల మంది వస్తారా తెలియదు కానీ భోజనాలకు సరిపడా ఏర్పాట్లు మాత్రం నేను చేస్తాను
అని తాడిపత్రి సొసైటీ తరఫున, నేను అంటే తాడిపత్రి సొసైటీ తరఫున అని వారు మాట ఇవ్వడం, అదే మాకు పెద్ద ఎనర్జీ అయింది. ఇప్పుడు మాకు ఇన్విటేషన్ 2,000 మంది వస్తారని 2,00,000 మంది వస్తారని కాదు, అంటే ఎంతమంది వచ్చినా సరిపడా అక్కడ ఫస్ట్ ఏంటి, ఎవరు వచ్చినా మంచి భోజనం పెట్టాలి, ధ్యానానికి ఏర్పాట్లు జరగాలి అని పత్రి గారు చెప్తారు. అలాంటి ఒక మంచి అంటే స్టాండర్డ్ ఒక యాంపీ థియేటర్ ఒకటి మేము రెడీ చేసుకోవడము, ఇదంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పాజిటివ్గా జరగడము. ఒక 100 వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ పర్మనెంట్ చేయాలని అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ కల్లా ఒక 50 కంప్లీట్ అయిపోతాయి, కంప్లీట్ చేసేస్తాము. వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే సమ్మరే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము అనుకోవడం ఏంటంటే ఈ 3 రోజులు ఏప్రిల్ 30, మే 1, 2 3 రోజుల్లో ప్రతిరోజు ఒక 7 గంటల సేపు ధ్యానము, ఒక 4 గంటల పాటు సజ్జన సాంగత్యము చేసుకుంటూ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మనం ముందుకెళ్ళాలి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మాస్టర్స్ పాజిటివ్గా సహకరిస్తున్నారు. ఇంకోటి మేము దీంట్లో ఒక గొప్ప నిర్ణయం ఏం తీసుకున్నామంటే, బుక్స్ తీసుకొని వెళ్ళి డొనేషన్ అడగదలుచుకోలేదు ఎవరిని. వీఆర్ టేకింగ్ ఓన్లీ వాలంటరీ డొనేషన్స్. ఇంకోటి ఏంటంటే నగదు స్వీకరించబడదు అని బ్రోచర్ మీద కూడా వేసాం. ఓకే. ఎందుకు అంటే అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఎవరు ₹1 వేసినా అకౌంట్లోనే వేస్తారు, ₹10 వేసిన అకౌంట్లోనే వేస్తారని, నగదు స్వీకరించబడదు అని మేము డైరెక్ట్ బ్రోచర్లోనే మెన్షన్ చేయడం జరిగింది. నో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద డొనేషన్స్ కలెక్షన్. ఒక వినూత్నంగా చేయాలి. పత్రి గారు ఎప్పటి నుంచి చెప్తారు, ఏ కార్యక్రమం అయినా ఒక కొత్తదనం తీసుకురాలి, ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. సో ఐ హోప్ అందరి సహకారంతో పిరమిడ్ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మళ్ళీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందరి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా ఈ విషయం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది, ఈ నగదు స్వీకరించబడదు అనే లైన్ చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో జగన్నాథ గట్టు గురించి పత్రిజీ చెప్పినవి ఏమైనా ముఖ్యమైన విషయాలు? సారు ఏం చెప్పారంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక విపాసన పద్ధతిలో, అంటే ఒక 11 days కంప్లీట్ సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. 11 days పాటు సైలెన్స్లోకి వెళ్ళాలి. తన లోపలికి తను వెళ్ళడానికి మనం ఏర్పాట్లు చేయాలి. ప్రెజర్గా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇప్పుడు విపాసనలో ఏంటంటే కఠినమైన నియమాలు ఉంటాయి, కానీ మన దగ్గర కఠినమైన నియమాలు ఉండవు. నీ ఇష్టంతో నువ్వు 11 రోజులు ఉండాలనుకుంటే ఉండి అక్కడ చేసుకోవాలి. నీకు సేవ అంటే మన దగ్గర ఏంటి అంటే గట్టు మీద సేవ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తేనే నీకు భోజనం పెడతాము, నీ 3 గంటలు ఇలాంటివి ఏమీ లేవు. వాలంటరీగా ఎవరు వచ్చి చేస్తామంటే వాళ్ళతో సేవ చేయించుకోవడం, వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. మిగిలిన వాళ్ళంతా కూడా ధ్యానం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం జగన్నాథ గట్టు అనేది మన లోపలికి మనం వెళ్ళడానికి, మన లోపల ఉన్న ఆ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రదేశం అని సార్ చెప్పడం. ఇంకోటి సారు ఏమైందంటే, సార్ బాడీ వెకేట్ చేయడానికంటే ఒక 2-3 months ముందు పాండురంగ శెట్టి గారు రావడము జరిగింది అక్కడికి. అట్ ద సేమ్ టైం పరమేశ్వర రెడ్డి గారు కూడా ఫోన్ చేసి పేపర్ వర్క్ కొద్దిగా మూవ్మెంట్ అవుతుంది అని చెప్పినప్పుడు సార్ ఆ రోజు అంతా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అయితే ఇలాంటి రోజుకు ఒక వర్క్ ప్రతి ఏరియాలో మనకు జరుగుతుంటుంది కదా, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్లో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో వర్క్ జరుగుతుంటాయి. రోజు ఒక అప్డేట్ ఇప్పిస్తాను, మీరు ఇలాగే హ్యాపీగా ఉంటే అని నేను అన్నాను సార్ తోటి. నో మ్యామ్, దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అజ్ అని అన్నారు. పిరమిడ్ సేవాదల్ హెడ్ క్వార్టర్ ఏదైతే జగన్నాథ గట్టు మీద మనం నిర్మించుకుంటున్నామో ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకు అంటే ఫిజికల్ లెవెల్లో మనం చూస్తున్నాం, కానీ సార్ ఎప్పుడు కూడా ఫిజికల్ లెవెల్లో ఎప్పుడు చూడరు. అయితే అంత ఇంపార్టెంట్ ప్రదేశము ఎందుకు ఇంత టైం పడుతుంది డెవలప్మెంట్ అవ్వడానికి, డెవలప్ కావడానికి? ఎప్పుడైనా అద్భుతాలు జరగాలంటే అక్కడ ఏర్పడినటువంటి సోర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే వాష్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ ఎనర్జీ దాని లోపలికి రావడం జరుగుతుంది. పత్రి గారు ఏ రోజైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి పిరమిడ్ ఆ రోజుల్లో బాల్ విజయ్ కుమార్, ఉమా మహేష్, నవకాంత్ ఈ గ్రూప్ అంతా చాలామంది వర్క్ చేశారు దానిపైన. నాట్ ఓన్లీ ఈరోజు ఏదో మేము ఏదో చేసేస్తున్నాం అని కాదు, ఒక బాధ్యతగా తీసుకున్నాం. జరిగిన కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి ఒక బాధ్యతని మనకు పత్రి సార్ ఒక స్ట్రక్చర్డ్ వేలా, ముందు వాళ్ళు చేయలేరా అంటే అందరూ చేశారు, బట్ ఒకటి సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో సారు సేవాదల్ ట్రస్ట్కి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాధ్యతని
నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. యాహ్! బావుంది మేడం. మరి సేవాదల్‌కి హెడ్ క్వార్టర్స్ జగన్నాథగట్టు అన్నారు కదా మేడం. సో, దాని గురించి. సేవ అంటే ధ్యాన సేవే దైవ సేవ అని పత్రి గారు చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే సేవ అంటే మనం వెళ్ళి భోజనం వడ్డించడము, లేకపోతే వాష్‌రూమ్స్ క్లీన్ చేయడము, లేకపోతే క్లీనింగ్ చేయడము సేవ అనుకుంటారు. కానీ ధ్యానం కోసం చేయాలనే విషయాన్ని అందరికీ తెలియజేయడం అని చెప్పడమే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. ధ్యాన సేవే దైవ సేవ అని పత్రి గారు చెప్పింది. అయితే ఇందులో భాగంగా ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ ధ్యానం అలవర్తే మన లోపలికి మనం వెళ్తే డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. యమ నియమాలు అనేటివి పతంజలిలో ముందు కింది నుంచి పైకి వెళ్తాం. ముందు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ఆటో ప్రాసెస్లో యమ నియమాల్లోకి వస్తాం. అప్పుడు ఎవరికైతే ముందు సేవ చేస్తేనే ధ్యానం కాదు, ముందు ధ్యానం చేస్తేనే సేవ క్వాలిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వడ్డించడంలో ఒక పర్ఫెక్షన్, బాత్రూమ్లు కడగమని మనం చెప్పక్కర్లేదు. అప్పుడు వాళ్ళకే అర్థమవుతా, ఓ నేను దిస్ ఈజ్ మై డ్యూటీ అని. మీరు సత్యసాయి సేవాదల్ చూడండి, సార్ అడిగారు పిరమిడ్ సేవాదల్ సత్యసాయి ఆర్గనైజేషన్కి ధీటుగా పనిచేయాలి అంటే ఈక్వలీ అంత తీసుకురావాలి అని చెప్పారు. అంటే ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ సత్యసాయి సేవాదల్ వాళ్ళ టీమ్ తోటి. ఆయన అంత ఇంప్రెస్ అయినప్పుడు మనం ఎంత ఇంప్రెస్ అయ్యారు. అక్కడ కలెక్టర్ కూడా వచ్చి నాకు వాష్రూమ్ దగ్గర జాబ్ కావాలని అడుగుతారు. అది ఎప్పుడు అడగగలుగుతామంటే మన లోపల ఉన్న ఈజీఓ కంప్లీట్ అయినప్పుడు. ఈగో ఎప్పుడు పోతుంది అంటే మన లోపలికి మనం వెళ్తున్నప్పుడు మన లోపల ఉన్న గుడ్, మన లోపల ఉన్న బ్యాడ్ మనం చూడగలుగుతాం. మనని మనం చూసుకోవాలి. ఒకరు చెప్పడం ద్వారా సేవ రాదు, మనలో నుంచి రావాలి సేవ అనేది. ఆ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నియమాలతోటి ధ్యానం కాదు, ధ్యానం వస్తే నియమాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ట్రైనింగ్ ఇస్తాం అక్కడ. ఇది పిఎస్ఎస్ఎం కదా, బ్రేక్ ద రొటీన్ ఆల్వేస్, లైక్ పత్రి సార్ చెప్పినట్టు. యాహ్! బావుంది మేడం. నిజంగా జగన్నాథ గట్టు గురించి మీరు చెప్తూ ఉంటే, వింటూ ఉంటేనే ఎంతో బావుంది. ఇంకా ఈ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా ఆ టైంలో మరి బుద్ధ పౌర్ణమి కూడా వస్తుంది. బుద్ధ పౌర్ణమి అంటే మనకి ఇంతకుముందు బెంగుళూరే గుర్తొచ్చేది. ఇప్పుడు జగన్నాథ గట్టు కూడా గుర్తొచ్చేంత అద్భుతంగా మీరు ప్లాన్ చేస్తున్నారు. సో, మరి బుద్ధ పౌర్ణమి టైంలో ఇది ప్లాన్ చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? మెయిన్ రీజన్ ఆనాపానసతి అనేది కర్నూలులో ప్రారంభమైంది. ఓకే. అయితే మనకు ఫెసిలిటీస్ బెంగళూరులో జరుగుతున్న రోజులు చేయకూడదనే ఒక ఉద్దేశంతో బెంగళూరులో ఇంకా కొనసాగుతుంది. అయితే బెంగళూరులో వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే మోస్ట్లీ కన్నడ స్పీకర్స్, కన్నడ ఎక్కువైనందువల్ల ఎక్కువైనందుకు ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అక్కడ ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో వై నాట్ మనము మిడిల్ పాయింట్ కర్నూలు, జగన్నాథ గట్టు, కర్నూలులోనే ధ్యానం ప్రారంభమైంది. పత్రి సార్ నా ఆత్మ అన్నారు. ఎప్పటికీ మైత్రేయ బుద్ధుడు నా ఆత్మ అని చెప్పారు. కాబట్టి చెప్పినందుకు మనం అక్కడే మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంకా ఇతరత్ర ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమంతో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు జగన్నాథ గట్టు మీద నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎంతగానో మెయిన్గా చెప్పాలంటే పాండురంగ శెట్టి గారు అండ్ పరమేశ్వర్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తున్నారు. వీళ్ళకి బ్యాక్ బోన్ లాగా మన కర్నూలు ప్రసాద్, నందవరం ప్రసాద్ అంటాం. ఆ అబ్బాయి ఎప్పుడు నేనున్నానంటూ నిలబడ్డం అనేది ఇంకా గొప్ప విషయం. మెయిన్ ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం మాకు చేదోడు వాదుడుగా ఉన్నది మాత్రం రంగనాథ్ రెడ్డి గారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతమంది రావచ్చని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఒక 10,000 మందికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్నూలు అనేసరికి అందరికీ ఒక తెలియని అభిమానం. మనం బెంగళూరు వెళ్తున్నా కర్నూలుకి వెళ్తాం, గట్టుకు వెళ్తాం, సదానంద స్వామి దగ్గరికి వెళ్తాం, నందవరం వెళ్తాం, వెళ్ళి ఇలా తిరిగి ఇలా తాడిపత్రి నుంచి అలా పడి బయటికి వెళ్ళిపోతాం, బెంగళూరుకి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే మనకు తెలియని అభిమానం, మనకు ఒక ఫీల్ కర్నూలు పట్ల. మనం ఎక్కడన్నా ఉన్నాం ప్రపంచంలో, మనం ఎక్కడ పుట్టామో ఏం చేసాం. పిరమిడ్ మాస్టర్ అన్నోడికి కర్నూలు జిల్లా అనేది టోటల్గా ఇట్ ఈజ్ అవర్ ప్లేస్ అనేది. ఎందుకంటే ధ్యానం అక్కడ పుట్టింది కాబట్టి ఆ ఫీల్ తోటి వెళ్తాం. సో మరి మీరు అన్నారు మేడం కర్నూలు అంటేనే మనకు ఒక ఫీల్ ఉంటుందని. కర్నూలులో చాలామంది సీనియర్స్ అంటే సార్తో పాటు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళ ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఈ యజ్ఞం జరుగుతుంది అనే వాళ్ళు వినగానే వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మేడం. సో ప్రతి చోట అందరినీ కలుపుకోవాలనేదే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళ బిజీ షెడ్యూల్. ఇప్పుడు పాల్ సార్ని రమ్మని చెప్పాము. పాల్ సార్ని బెంగళూరులో యాక్టివ్ మెంబర్ కదమ్మా అన్నారు. సో ఇలా ఎంతమంది వచ్చినా రాకపోయినా కార్యక్రమంలో వాళ్ళ సపోర్ట్ ఉంది. అంటే ఫిజికల్ అపీరెన్స్ లేకపోవచ్చు, బట్ ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎస్, ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఓకే. సో, మరి ఫుడ్ అంతా చక్కటి అరేంజ్‌మెంట్స్ అని చెప్పారు. మరి అకామిడేషన్ మేడం? అకామిడేషన్ అంతా కూడా మనకి కొటాల ప్రభాకర్ కొంత తన దగ్గర ఉన్న పర్మనెంట్ టెంట్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. హ్మ్. దాంట్లో ఒక 1000 మెంబర్స్ పైన అకామిడేట్ అవుతారు. అది కాకుండా మళ్ళీ ఇంకా మనం టెంపరరీ టెంట్స్ కొన్ని అరేంజ్ చేస్తున్నాం. అంతా ఫ్రీ అకామిడేషనే. ఓకే. బయట నుంచి జర్మన్ టెంట్స్ అవి అవైలబిలిటీ చేస్తున్నాము. అంటే ఇమ్మీడియట్‌గా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్పాట్‌లో అకామిడేషన్. ఇంకోటి పిరమిడ్‌లో కూడా అకామిడేషన్ ఇస్తాము. ప్లస్ ఒక హాల్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ హాల్ ఉందో హాల్‌లో కూడా లేడీస్‌కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. గురువులను ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నారా మేడం? గురువులని ఇన్వైట్ చేశాము. ఇంకోటి ఏంటంటే కర్నూలులో వర్క్ చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పత్రిసాతోటి ఉండి వారి యొక్క అనుభవాలను పంచుకున్న వాళ్ళు ఆ రోజు పిరమిడ్ సంస్థ ఎట్లా స్టార్ట్ అయింది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన వెళ్ళాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తోటి కూడా ఎక్కువ మాట్లాడించే ప్రయత్నం. ఒక ముగ్గురు గురువులను కూడా బయట నుంచి ఓన్లీ శ్వాస మీద ధ్యాస ద్వారా మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో, మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ యజ్ఞం గురించి? ఈ యజ్ఞం మనది, మనందరిది. పత్రి సారు కలలు కన్నా ధ్యాన జగత్ నిర్మాణం జరిగే ప్రక్రియలో మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటుంటాము. ఒక 11 రోజులు కడతాల్ ప్రోగ్రామ్ అయితేనేమి, తిరుపతిలో పిఎంసి నిర్వహించే కార్యక్రమాలు అయితేనేమి, ఈరోజు జగన్నాథ గట్టు మీద బుద్ధ పౌర్ణమికి బెంగళూరులో జరిగే బుద్ధ పౌర్ణమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ధ్యానాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్ళడం కోసం మాత్రమే. ధ్యానం వైపు ఎంతోమందిని పిలవడం కోసం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పత్రి గారు చెప్పినటువంటి తన్, మన్, ధన్ మనకి ఎలా వీలైతే అలా మనం సహకరిద్దాం. అందరము అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మన వంతు సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే పిరమిడ్ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం అంటే ఓన్లీ సేవాదల్ ట్రస్ట్‌కి సంబంధించింది కాదు ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లోని ఎంతోమంది పెద్దల సపోర్ట్ తోటి, సహకారంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టరు భాగస్వాములే. మీరొచ్చి ధ్యానం చేయడమే గొప్ప భాగస్వామ్యం. కాబట్టి అద్భుతమైన క్షేత్రంలో మనందరం కలిసి ధ్యానం చేద్దాం. అక్కడికి చాలా దగ్గరలో నందవరం సదానంద స్వామి ఆశ్రమం ఉంది. అందరం అక్కడికి వెళ్దాము. మన ఫస్ట్ పిరమిడ్ కర్నూలు ఉంది. ఆ పిరమిడ్‌ని చూద్దాము. ఇలా చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రదేశాలని, దగ్గరలో ఉండే ప్రదేశాలను కూడా చూసే అవకాశం కూడా మనకి లభిస్తుంది తద్వారా. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ సేవాదల్ ధ్యానం మహాయజ్ఞం గురించి, ముఖ్యంగా పత్రి సార్ ఏమన్నారు జగన్నాథ గట్టు గురించి, పత్రి సార్ విజన్ ఏంటి జగన్నాథ గట్టు మీద అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యానం మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జగన్నాథ గట్టులో ఏప్రిల్ 30th, మే 1, 2 తేదీల్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.